హాయ్ అండి. ఆమ్, కోవిడ్కి సంబంధించిన అప్డేట్స్ విషయానికి అందరికీ తెలుసుకోవడానికి స్వాగతం. 13th May 2021 ఇవాళ మనకి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం టోటల్గా వ్యాక్సినేషన్ డోసెస్ 17,72,14,256 డోసెస్ అయితే ఇప్పటివరకు మన ఇండియా మొత్తం మీద అడ్మినిస్టర్ చేశారు. సో లాస్ట్ 24 అవర్స్లో 18,94,991 18,94,991 డోసెస్ని అడ్మినిస్టర్ చేశారు. ఇక టెస్ట్లకు వచ్చేటప్పటికి మాత్రం వీఆర్ యాజ్ పర్ 12th May 2021 నాటికి 30,94,48,585. సో శాంపుల్ టెస్టెడ్ ఆన్ May 12, 2021కి 18,64,594. సో ప్రస్తుతానికి టెస్ట్లు చాలా తక్కువే చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే రెగ్యులర్గా చేసినట్టు 18 lakhsకి చేస్తుంటే వీఆర్ నాట్ గెటింగ్ ఇట్ యాక్చువల్లీ ఎనఫ్. మేబీ వీ స్టిల్ హ్యావ్ టు ఇంక్రీజ్ ద టెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే కంట్రీలో యాక్చువల్గా కేసెస్ ఎంత అన్నవి వీఆర్ అనేబుల్ టు గెట్ ఇట్. మేబీ దాన్ని ఇంకా 7 lakhsకి పెంచాలి. 25 lakhs అబవ్ టెస్ట్లు కంట్రీలో 25 lakhs అబవ్ టోటల్గా పెంచగలిగితే 4 రోజులకి కనీసం 1 కోటి మందిని మనం టెస్ట్ చేయగలుగుతాము. సో బేసిక్గా దాదాపుగా మేబీ 7 కోట్ల మందిని మనం టెస్ట్ చేసినట్టు అవుతుంది. 7 కోట్ల మందిని కనుక టెస్ట్ చేసినట్లయితే మన శాంపుల్ రేట్ పెరుగుతుంది. తద్వారా ఏంటంటే మరింత ఈజీ అవుతుంది. సో అసలు ఎంతమంది జనాభాకి యాక్చువల్గా చేరిందండి, ఒక 2 నెలల్లో 10% జనాభా కనుక మనం టోటల్గా టెస్ట్ చేయగలిగే క్యాపబిలిటీ వస్తే అది ఇంకా ఈజీ అవుతుంది. బిలీవ్ ఇంకా టెస్టింగ్ కెపాసిటీ పెంచాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ని. సో అది చేస్తేనే కానీ యాక్చువల్గా నెంబర్ ఆఫ్ కేసెస్ ఏందనేది తెలియట్లేదు. సో నెంబర్ ఆఫ్ కేసెస్ ప్రస్తుతానికి 3,62,727 లాస్ట్ 24 అవర్స్లో నోట్ అయినాయి. ఇప్పటికి 2,33,665 మందికి కోవిడ్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. అందులో ప్రస్తుతానికి 37,10,525 మందికి యాక్టివ్ కేసెస్లు ఉన్నాయి. సో ఇప్పటివరకు 1,97,34,823 మంది టోటల్గా డిశ్చార్జ్ అయితే అందులో 3,52,181 మంది డిశ్చార్జ్ అయ్యారు. సో టోటల్గా ఇప్పటికీ డెత్ అయితే 4,120 మంది చనిపోయారు అఫీషియల్గా. దీని ప్రకారం 2,58,317 మంది ఇప్పటివరకు పూర్తిగా మన దేశంలో కోవిడ్ వల్ల చనిపోయారు. సో అసలు ఎందుకు టెస్టులు జరగట్లేదో తెలియడం లేదు. సో వ్యాక్సిన్ల కన్నా ముందర అసలు టెస్టులు ఎన్ని జరుగుతున్నాయి అన్నది తెలియడం లేదు. కేసెస్, యాక్టివ్, డిశ్చార్జ్, డెత్స్, యాక్టివ్ రేషియో, డిశ్చార్జ్ రేషియో, డెత్ రేషియో ఉంది, కానీ నెంబర్ ఆఫ్ అసలు మొత్తం టెస్ట్లు ఏ రాష్ట్రాల్లో ఎంత చేస్తుందనేది అర్థం కావడం లేదు. మహారాష్ట్రలో కేసులు తగ్గినాయి, దాని ప్రభావం మనకి కేసులు తగ్గిపోతున్నట్టు చూపిస్తుంది. కర్ణాటకలో కూడా యాక్చువల్గా కేసెస్ ఇంక్రీజ్ అయినాయి, ఏవి డిక్రీజ్ అవ్వట్లేదు, అన్నీ ఇంక్రీజింగ్గా చూపిస్తున్నాయి. యాక్టివ్ కేసెస్లో డిక్రీజింగ్ ఉంది, కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో డిశ్చార్జ్డ్ ఇంక్రీజ్లో ఉన్నాయి, డెత్స్లో ఎక్కడా కూడా మనకి నెంబర్ తగ్గడం లేదు, ఒక రకంగా పెరుగుతుంది. సరే, ఇది స్టేట్ వైజ్గా. బహుశా మన దేశం ఇంకా ఎక్కువ టెస్టులు చేయాలి, ఎక్కువ మందికి టెస్ట్ చేస్తేనే ఇంకా మెరుగైన సమాచారం అందుతుంది. దురదృష్టవశాత్తు దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ వీలైనంత ఎక్కువ మందికి టెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో లెట్స్ హోప్ దట్ ఎక్కువ మంది టెస్ట్ చేస్తే మెరుగైన సమాచారం దొరుకుతుంది అందరికీ. అంటే ప్రజలకు కూడా తెలుస్తుంది దేశం ఎంత ప్రమాదం ఉన్నది. సో తెలియకపోవడం వల్లే ప్రజలు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ పరిస్థితి ఎలా ఉందో చూద్దామండి. ఓకే, ఇదిగోండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి ఇప్పటివరకు ప్రపంచంలో 12 May 2021 నాటికి 15,93,19,384 మందికి కోవిడ్ సోకింది. కన్ఫర్మ్ కేసెస్ అవి ఇంక్లూడింగ్ 33,11,780 మంది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వల్ల చనిపోయారు. 126,41,64,553 మందికి అన్ని వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రపంచంలో అడ్మినిస్టర్ చేయబడ్డాయి. ఇది స్థూలంగా సంక్షిప్తంగా
మనకున్న విషయం. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, తగ్గడం లేదు. అది ఇక్కడే చూస్తున్నాము. డెత్స్ కూడా అలాగే ఉంది. అమెరికాలో ఎలాగుంది, యూరోప్లో ఎలాగుంది, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎలాగున్నాయి అన్నది ఇక్కడ చూపిస్తున్నారు. అమెరికా, యూరప్, సౌత్ ఈస్ట్ ఏషియా గ్రాఫ్స్ ఇవి. సో మనం ఫస్ట్ రెగ్యులర్గా టోటల్గా జనరల్గా చూస్తే యుఎస్ఏ గ్రాఫ్ పడుతుంది, ఇండియా మాత్రమే పెరుగుతుంది. తర్వాత మనకి బ్రెజిల్ కూడా అటు ఇటుగా ఉంది, ఫ్రాన్స్ తగ్గింది, టర్కీ తగ్గుతుంది, రష్యా తగ్గుతుంది, యునైటెడ్ కింగ్డమ్ తగ్గుతుంది, ఇటలీ తగ్గుతుంది, స్పెయిన్ తగ్గుతుంది, జర్మనీ తగ్గుతుంది, అర్జెంటీనా, కొలంబియా ఇవన్నీ కొలంబియా పెరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 కంట్రీస్లో ఇండియా, కొలంబియా తప్ప మిగతా అవన్నీ కూడా కేసెస్ నెమ్మదిగా తగ్గుతున్నాయండి. అలా అని చెప్పి అందరికీ తగ్గడం లేదు. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం. స్థూలంగా సంక్షిప్తంగా ఇప్పుడు మన దేశం క్షమించండి. సో అనుకోకుండా ట్యాప్ క్లోజ్ అయిపోయినట్టుంది. సో ఇక్కడ మనం చూద్దాం. కోవిడ్ అప్డేట్ అని కొట్టాను. కవర్ కూడా చూద్దామండి. ఇవాళ ఇంకా చాలా న్యూస్లు కవర్ చేయాలి. మనం రోజు ఎంతమందికి కొన్ని విషయాలు తెలుసో లేదో తెలియదు. వీలైనంత వరకు మిగతా వాళ్ళకి కూడా ఇవి తెలియజేయండి. ఇంపార్టెంట్ అనిపిస్తే తెలియజేయండి. ఎందుకంటే జరుగుతున్న వాస్తవాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోకపోవడం వల్ల మన వాళ్ళు చాలామంది ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిన విషయాన్ని మనం ఎక్కువ దృష్టిలో పెట్టుకోవాలి. ఏది మనం చూసుకోకూడదు. సమ్టైమ్స్ రెస్పాన్స్ కొంచెం స్లోగా ఉంటుంది. టచ్ సెన్సిటివ్ అయిపోవడం వల్ల చాలా త్వరగా యాక్సిడెంటల్గా వేరే టచ్ చేయాల్సి వస్తుంది. సరే, ప్రస్తుతానికి అది అప్డేట్ అవుతూ ఉంటుంది. అంతట్లోగా ఇంకొక కొన్ని విషయాలు చెప్పాలండి. సో మార్నింగ్ డేట్స్ అది నేను చెక్ చేసి చూసినప్పుడు మార్నింగ్ ఒక న్యూస్ డిబేట్ విన్నానండి. న్యూస్ డిబేట్లో వ్యాక్సిన్ల గురించి డిబేట్ జరిగింది. మన దేశానికి ఎంత అవసరం, మనం ఎంతవరకు అడ్మినిస్టర్ చేసాము, ఇంకా ఎంత అడ్మినిస్టర్ చేయాలి, దానికి ఎంత కెపాసిటీ అవసరం, వీటి మీద చర్చ జరిగినాయండి. దీని మీద తెలుగు వాళ్ళు మనకు తెలిసిన ప్రముఖులు ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు, అట్లాగే మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ గారు ఏబిఎన్లో ఛానల్లో ఒక డిబేట్ నిర్వహించారు. జర్నలిస్ట్ వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో అది జరిగింది. అది చూశాను. కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరికిందండి. సో 2 సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత నాకు కొన్ని అనుమానాలు వచ్చినాయి. అది ఇక్కడ తర్వాత చెప్తాను. సో ఆల్ రీజియన్స్ ప్రకారం చూస్తే ఇవాళ 3,62,727 కేసులు నమోదు చేయబడ్డాయి. యాక్చువల్గా కేసులు తగ్గినాయండి. 4 లక్షల పైకి వెళ్ళలేదు, 3 లక్షల దగ్గర ఉన్నాయి. బట్ స్టిల్ డౌట్ దట్ మనం పూర్తి స్థాయిలో చేయలేదామని డౌట్ నాకు. సరే, ఎనివే అది అలా ఉంచుదాము. లాస్ట్ 2 వీక్స్ డేటా తీసుకుందామండి. 14 రోజుల డేటాని ప్రపంచవ్యాప్తంగా అందరూ చెక్ చేస్తున్నారు. సో దాన్నే చూస్తాం. కర్వ్ కొద్దిగా కిందకి డౌన్ అయింది. బట్ ఎనీవే యావరేజ్ 3,75,000 వచ్చింది, తగ్గింది. సో డిక్రీజ్ అవుతుంది. ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. ఎనీవే యాజ్ ఆఫ్ నౌ టోటల్గా 2.37 crore కేసెస్ మన ఇండియాలో ఇందాక మినిమం ఇన్ఫర్మేషన్లో చూసాం. ఇప్పుడు మన స్టేట్స్కి వెళ్ళిపోదాంలేండి. మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 13.4 lakh కేసెస్ నమోదయ్యాయి. వాళ్ళ లాస్ట్ 24 hours 21,452 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మన రాష్ట్రంలో 14.4 లక్షల మంది రికవర్ అయ్యారు. టోటల్ డెత్స్ వచ్చి 8,988 మంది చనిపోయారు. లాస్ట్ 24 hours 89. సో డెత్ రేట్ కొంచెం తక్కువ ఉంది మన రాష్ట్రంలో. వెరీ హ్యాపీ ఫర్ దట్. తర్వాత మనకి తెలంగాణ కూడా చూడాలి. తెలంగాణకు వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ కేసెస్ 5.12 lakh,
ప్లస్ 4723 న్యూ కేసెస్ నమోదయ్యాయి. ఇప్పటివరకు తెలంగాణ 2834 మంది చనిపోయారు. అందులో 31 మంది లాస్ట్ 24 అవర్స్లో చనిపోయారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు నమోదవుతున్న కేసులు దాని వివరాలు. తర్వాత మహారాష్ట్రకు వచ్చేటప్పటికి 52.3 లక్షల మంది ఇప్పటివరకు కోవిడ్ కేసులు నమోదు చేసుకున్నారు. నిన్నటి రోజున 46,781 మందికి కోవిడ్ సోకింది. 78,007 మందికి ఇప్పటివరకు 78,007 మంది ఇప్పటివరకు చనిపోయారు. నిన్న ఒక్క రోజున 816 మంది చనిపోవడం జరిగింది. తర్వాత దేశంలో రెండో స్థానంలో కర్ణాటక ఉంది. 20.5 లక్షల మంది ఇప్పటివరకు కోవిడ్కి సోకగా నిన్న లాస్ట్ 24 అవర్స్న గత 24 గంటల్లో 39,998 మంది కోవిడ్ బారిన పడ్డారు. 20,368 మంది ఇప్పటివరకు చనిపోయారు. లాస్ట్ 24 అవర్స్లో 516 పీపుల్ వర్ డెడ్. సో కేరళకు వచ్చినప్పటికి 20.1 లక్షల మంది ఇప్పటివరకు కోవిడ్ సోకగా నిన్న ఒక్క రోజునే కేరళలో 43,529 మంది కోవిడ్ సోకింది. అయితే కేరళలో డెత్ రేషియో తక్కువ ఉందండి, చాలా తక్కువ. అందుకు కేరళని అప్లాస్ చేయొచ్చు. 6,053 ఇప్పటివరకు చనిపోయింది. నేను ఒక్కరోజు 98 మంది చనిపోయారు. కేరళ కారణం ఏంటంటే వాళ్ళు ముందుగానే ఆక్సిజన్ ప్లాంట్స్ని సఫిషియెంట్ సప్లై పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఏమేమి తీసుకోవాలి అవన్నీ తీసుకున్నారు. దానివల్ల కేరళలో డెత్ రేషియో తక్కువ ఉంటుంది రిలేటివ్గా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. ఉత్తరప్రదేశ్ వచ్చి 15.6 లక్షలు. నిన్న ఒక్కరోజు 18,023 మందికి కోవిడ్ సోకడం జరిగింది. 13.4 లక్షలు రికవర్ అయ్యారు. సో 16,369 మంది ఇప్పటివరకు చనిపోయారు. నిన్న ఒక్క రోజునే 326 మంది చనిపోయారండి. తమిళనాడులో 14.7 లక్షల మంది ఇప్పటివరకు కోవిడ్ సోకింది. 30,355 మంది ఇప్పటివరకు లాస్ట్ 24 అవర్స్లో కొత్తగా కోవిడ్ బారిన పడ్డారు. 16,471 మంది చనిపోయారు. 293 మంది నిన్న ఒక్క రోజునే కోవిడ్ వల్ల చనిపోయారు. రికవరీ రేట్ కూడా తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అన్నింటిలోనూ చాలా బాగుంది. సో ఢిల్లీ కూడా సేమ్ అదే 13.6 lakhs అండ్ 20,310 డెడ్. వెస్ట్ బెంగాల్ 10.5 lakhs అండ్ 12,700 డెడ్. సో అన్నీ ఇలాగ ఉన్నాయి. అయితే ఇందులో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ క్రాస్డ్. డైలీ కేసెస్ 5 digits దాటినారు. అంటే 10,000కు పైగా నోట్ చేసుకుంటున్న రాష్ట్రాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, తర్వాత ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఒడిషా. ఈ రాష్ట్రాలు 10,000కు పైగా కేసులు నమోదు చేసినాయండి లాస్ట్ 24 అవర్స్లో. డెత్స్ విషయంలో మాత్రం మోర్ దాన్ 200 రికార్డ్ చేసుకున్న వాళ్ళు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ. ఈ రాష్ట్రాలు మోర్ దాన్ 200 పైగా వ్యక్తుల్ని కోల్పోయాయి. ఇవి టాప్ న్యూస్ అన్నమాట. అంటే టాప్ స్టేట్స్, ఎక్కువగా కోవిడ్ బారిన ఎక్కువ పడుతున్న స్టేట్స్ ఇవి. టెస్టుల విషయంలోకి వచ్చేటప్పటికి ప్రస్తుతానికి మనకి పెద్దగా ఎక్కువ టెస్టులు చేయట్లేదండి. గవర్నమెంట్కి విషయంలో అసలు కామన్ మ్యాన్గా మనం కోరుకునేది ఏంటంటే వీ హ్యావ్ టు డూ మోర్ టెస్ట్స్. ఎక్కువ టెస్టులు చేయాలి. దాదాపు కనీసం ఇప్పటివరకు 18 లక్షలు 19 లక్షలు అలా చేస్తున్నారు. అలా కాకుండా ఇంకొక 5 లక్షలు పెంచే ప్రయత్నం చేయండి. సో అది సామాన్యుడిగా మనం కోరుకునేది. ప్రభుత్వానికి కూడా అడగాల్సింది ఏంటంటే ఇండియా నీడ్ టు టెస్ట్ మోర్. కోవిడ్ టెస్టులు ఇంకా ఎక్కువ చేయాలని కోరుకోవాలండి. మేబీ అప్పుడే కొంచెం ఏదన్నా ప్రయోజనం ఉంటుంది. సో గవర్నమెంట్కి ఇంకొంచెం రిలేటివ్గా మోర్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. ఎందుకంటే ఎంత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ లభిస్తే అంత త్వరగా మనం వెళ్తాం. సో ప్రస్తుతానికి ఒక డోసు అన్న ఇచ్చిన వాళ్ళు టోటల్గా 13,65,57,345 మంది ఉన్నారు. సో వాళ్ళు 10% ఆఫ్ పీపుల్ ప్రస్తుతానికి మన దేశంలో ఉంది. 13 కోట్లే. ఒక డోసు అన్న ఇచ్చిన వాళ్ళు. రెండో డోసు ఇచ్చిన వాళ్ళు ఎందుకు చెప్పట్లేదంటే వ్యాక్సినేషన్ ఇప్పటివరకు అందిన వాళ్ళు 10% జనాభా. సో అది ఇక్కడికి ఉన్న ఇన్ఫర్మేషను. సో ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు టెస్ట్స్ ఇంక్రీజ్ చేయట్లేదు. అసలు దీనికి సంబంధించి గూగుల్లో చెక్ చేస్తే తెలుస్తుంది. సో లెట్ us type why tests.
ఇప్పుడు నేనేం టైప్ చేశానంటే వై కోవిడ్ టెస్ట్స్ ఆర్ నాట్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా అని టైప్ చేశాను. దీనికి సంబంధించి చాలా న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయని చూద్దాము. ఒక ఆర్టికల్ ఉందండి, కోవిడ్ టెస్టింగ్, అదేంటంటే టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఉంది. కోవిడ్ టెస్టింగ్ వై ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఆర్ ఫెయిలింగ్ టు డిటెక్ట్ కోవిడ్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో చెప్తున్నారు. సో అదేంటో చూద్దామండి. అసలు కోవిడ్ టెస్ట్లు సాధారణంగా సెకండ్ వేవ్లో బీభత్సంగా నోట్ అవుతున్నాయంటే ఖచ్చితంగా మన టెస్ట్ ఇంకా పెంచాల్సి ఉంటుంది. 18 లక్షలు అంటే చాలా తక్కువ అండి. మన దేశంలో చేసి చాలా తక్కువ అనమాట. 18 లక్షలు అంటే చాలా తక్కువ టెస్టులు చేస్తున్నట్టు. సో మేబీ పీపుల్ మరి గవర్నమెంట్ ఎందుకు అలాగా తక్కువ టెస్టులు చేస్తుందో తెలీదు. సో చేస్తే బెటర్ అనుకుంటున్నాను. సరిగ్గా అప్డేట్ అవ్వలేదు మరి. ఇది 2 రోజుల క్రితం టైమ్స్, ఇది ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన ఆర్టికల్ అండి. ది ఎకనామిక్ టైమ్స్. ఇండియా కండక్టింగ్ 18 to 20 lakh కోవిడ్ టెస్ట్ a day, ICMR. ఓకేనండి, ఇండియా is conducting 18 to 20 lakh tests for a detection of COVID-19 per day. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండి. వాళ్ళు చెప్తున్నారనమాట. సో పర్ డే 18 నుంచి 20 లక్షల టెస్టులు మేము కండక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. Chief on Tuesday, underlining that despite infection among laboratory staff, the test performance is still being maintained. At a press conference, ICMR Director General Dr. Balaram Bhargava said that the national COVID-19 positivity rate is around 21% and about 42% of the districts, 42%, 734 districts are reporting a positivity rate more than the national average. Stressing that early testing, isolation and home-based care is the key to control transmission, Bhargava said the RT-PCR testing capacity is about 16 lakh per day in our laboratories and RAT capacity is also at 17 lakh per day. Laboratories are working 24/7 to meet the increased testing demand. Despite the infection among the laboratory staff, test performance is still being maintained, he said. Given example, Bhargava said that in the month of April and May, they were doing on an average 16 to 20 lakh RT-PCR and RAT tests combined per day. On April 30, India conducted 19,45,299 tests for a detection of COVID-19. That is the highest number of tests by any country ever, he said, stressing even the US has never reached this number. On May 5th, 19,23,100 tests were conducted. So we are hovering around 18 to 20 lakh per day, except on Sundays we find a dip in 1 or 2 lakh, he said. There are at present 2,520 COVID government and private molecular testing labs, over 7,000 RT-PCR machines and over 3,800 TrueNAT and CBN AAT machines. The total of 30 crores 4 lakh 10,043 samples have been tested up to May 7 in India. సో ఇప్పటి వరకు 30,04,10,043 శాంపుల్స్ సేకరించేది మే 7 నాటికండి. ఒకసారి గుర్తుంచుకోమా. ఇన్ ద సెకండ్ వేవ్, భార్గవ సెడ్ 3 initiatives were taken: rationalizing RT-PCR tests, increasing RAT testing for early detection, isolation and home care. The third COVID-19 tests approved by the reputed global agencies have been according marketing permission by DCGI. Drugs Control General of India and DCGI anta. So in terms of rationalization of RT-PCR tests, he said RT-PCR must not be repeated in individual tested positive once, either by RAT or RT-PCR. No testing is required for recovered individuals at the time of hospital discharge, and there is no need for RT-PCR tests in healthy individuals undertaking interstate domestic travel.
Non-essential travel and interstate travel of symptomatic individuals should be essentially avoided. All asymptomatic individuals undertaking essential travel must follow COVID appropriate behavior, he said, adding that mobile testing laboratories are also being deployed. With the second wave of coronavirus raging, Bhargava stressed on aggressively increasing the usage of rapid antigen tests in rural and hard to reach areas to ensure the faster isolation. He recommended setting up multiple 24/7 rat booths in cities, towns, and villages. He said RATs are to be followed at all government and private healthcare facilities, and no accreditation is required. Rat booths are to be set up with the community in schools, colleges, community centers, RW offices. RW అంటే ఏంటో చూద్దామండి. RW and the cooked. మనకి RW గురించి పూర్తిగా ఇవ్వలేదు. RW వాట్సాప్ అంట. సరే, ప్రస్తుతానికి అలా ఉంచుతాం. RW ఆఫీస్ సెక్రటరీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్ మస్ట్ బి ఎంకరేజ్ టు ఎస్టాబ్లిష్ ఇన్నోవేటివ్ అండ్ convenient testing centers. He said RATs must be conducted in accordance with RAT algorithm defined by ICMR and all RT-PCR and RAT test results should be uploaded by ICMR portal, he added. ఓకే, ఇవన్నీ చెప్తున్నారండి అసలు టెస్ట్లో మనం చేస్తుంది. సో ఇక్కడ చెప్పింది ఏంటంటే మే 7 నాటికి మనం ఎన్ని టెస్టులు చేసామంటే మే 7 నాటికి 30,04,10,043 టెస్టులు చేసామండి. ఒకసారి దీన్ని గుర్తుంచుకుందాం. సో దీని ప్రకారం చూస్తే మే 7 కదన్నా, ఇవాళ మే 12 అంటే 5 రోజులకి ఇప్పటికి 30,94,48,585. 5 రోజులకి ఎంత చేశారో చూద్దామండి. సో దాని ప్రకారం చూస్తే కనుక ఎందుకంటే టెస్టింగ్స్ అనేవి నేను 5 రోజులకి అసలు ఇంకా 2 రోజులు అయితే కరెక్ట్గా తెలుస్తుంది. బట్ మనం 5 రోజులకు కనుక తీసుకోగలిగితే అసలు ఈ టోటల్గా ఎన్ని టెస్టులు చేశారు ఏంటో మనకు ఒక ఐడియా వస్తుంది. మనకు అప్పుడే మనకి అసలు విషయాలు తెలుస్తాయి. ఇది మనకి చెప్పింది ఎవరంటే భార్గవ్ గారు అండి, ఆయన పేరంటే బలరాం భార్గవ్ గారు. ఈయన ICMR చీఫ్ అండి. ఈయన మనకి ఇది ఎప్పుడు 2 రోజుల క్రితం అనుకుంటుండే, ఇది మే 11న ఇచ్చిన బ్రీఫింగ్లో చెప్పారండి ఇది. సో బలరాం భార్గవ్ గారు ICMR చీఫ్. ఈయన చెప్పింది ఏంటంటే 30,04,10,043 మందికి ఇక్కడ టోటల్గా టెస్ట్ చేస్తే ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఈ 5 రోజుల్లో 90,38,542 మందికి టోటల్గా టెస్ట్ చేశారండి. సో 90,38,542 మందికి. సో ఇప్పుడు మనం ఒకసారి కోవిడ్ దాంట్లోకి వెళ్దామండి. సో 35 లక్షలు 90 లక్షలు చేశారండి. సో ఏమంటాము, మన యొక్క కన్వీనియన్స్ కోసం అలా వెళ్దాము. సో ఈజీ అవుతుంది కదా. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ని మనం ఒకసారి స్టడీ చేద్దామండి. సో మే 7 నుంచి మే 12 వరకు మనం కనుక కేసెస్ని కనుక చూస్తే ఈ 90 లక్షలు అంటే దాదాపుగా మనకి ఇంకా కోటి జనాభాలో 90 లక్షలు, 10 లక్షలు తక్కువ కోటి జనాభా వచ్చింది. సో అది ఇక్కడ మనకి. సో లాస్ట్ 5 రోజుల్లో 90 లక్షలకు గాను ఎంతమందికి వ్యాధి సోకిందో చూద్దామండి. సో అప్పుడు మనకి విల్ బి ఏబుల్ టు నో అఫీషియల్ గవర్నమెంట్ డేటాలో ఉన్నదేంటి, అసలు ఎంత స్థాయిలో రేజ్ అవుతుందో తెలుస్తుంది. అప్పుడప్పుడు ఏంటంటే ఇలాగ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళినట్టు ఉంది, షోవాలు కొట్టమంటే.
ఇది ఎందుకు సెట్ చేస్తున్నాను అంటానండి, యాజ్ అన్ ఇండివిజువల్గా అసలు దేశంలో మొత్తం ఎంతమందికి కోవిడ్ సోకిందందే తెలుసుకోవాలి. అది అంత ఈజీ కాదు. సో 5 రోజుల్లో చూసినప్పుడు ఈ లాస్ట్ 5 రోజులు అంటే ఈ లాస్ట్ 5 రోజుల్లో మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అడ్జస్ట్ చేసుకోగలిగితే ఎంతమందికి టెస్ట్ చేస్తుంటే అంతమందికి, ఈ 90 లక్షల మందిలో ఎంతమందికి యాక్చువల్గా కోవిడ్ సోకిందని తెలిస్తే పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్ హౌ డేంజరస్ ఇట్ ఈస్ టు గో అవుట్ సైడ్. బయటకు వెళ్ళడం ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతుంది. సో దాని గురించి అది అట్ ప్రజెంట్ కోవిడ్ రేషియో 20% అలా ఉంది కాబట్టి దాదాపు 20% కేసులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో నెట్ మాత్రం స్లోగా ఉంది చాలా. ఆబ్వియస్గా మీరు వస్తున్నారో చాలా తక్కువ ఉంది. ఏంటో కానీ అర్థం కాదు. నెట్వర్క్స్ ఏమో ఉన్నాయే 3, బిఎస్ఎన్ఎల్ పోగా మిగిలింది జియో, ఐడియా, ఎయిర్టెల్. ఐడియా తీసుకుంటే అసలు సరిగ్గా నెట్వర్క్ ఉండట్లేదు. ఉన్న 3 ఉన్నా కూడా చివరి వాళ్ళకి అసలు లేవు. అలా ఉంది. సో అట్లాగే ఇది చెప్పేలోపు వ్యాక్సిన్కి సంబంధించిన డిబేట్ గురించి కూడా మాట్లాడుతున్నాను. సో ఏంటంటే టోటల్గా ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసింది మనం చూసాము, కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే టోటల్గా ఇప్పుడు దేశంలో వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేయాలంటే ఇప్పుడున్న కెపాసిటీ సరిపోదని చెప్తున్నారు. దాదాపు 6 నెలల సమయం పడుతుంది అని చెప్తున్నారు. కనీసం జనాభాలో 50% మందికి వేయాలని. మరి ఇవన్నీ తెలిసినప్పుడు ప్రభుత్వం దీనిపైన ఎందుకు అంత చురుగ్గా పాల్గొనలేదు? వ్యాక్సిన్ వచ్చిందంటే సాధారణంగా ఎవరన్నా చేసేది ఏంటంటే వీలైనంత త్వరగా దేశంలో ఉన్న జనాల్ని ఈ వ్యాధి నుండి పడేయాలని చూస్తారు, వ్యాధి బారిన పడకుండా ఉండాలని చూస్తారు. ఎకానమీ రైజ్ అవ్వాలంటే ఫస్ట్ ఈ వ్యాధి నుండి జనాలు తప్పించాలని చూస్తారు. కానీ ఏదంటో కానీ గవర్నమెంట్ మరి వ్యాధిని తప్పించాలని చూడలేదో, లేకపోతే వాళ్ళకి మిగతా ప్రయారిటీస్ ఎక్కువైపోయినాయి అర్థం కాలేదు. ఎందుకంటే ఎలక్షన్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారండి. అందరు జనాలు ఉంటే దేశంలో తర్వాత ఎలక్షన్లు కావాలి, తర్వాత జరుపుకోవచ్చు. మరి కాకపోతే ఏంటంటే మరి అర్జెంట్ కదా, ఎన్నికలు జరపకపోతే దేశం నాశనం అయిపోద్ది కదా. మరి జనాలు ఏమైపోయినా పర్లేదు మనకి. సరే, సో మే 7 నుంచి చూద్దామండి. ఇది మే 7. సో మే 7కి వచ్చేటప్పటికి మే 7న దాదాపుగా 4,01,078 కేసులు నమోదైనాయండి. తర్వాత మే 8న 4,03,405 కేసులు. మే 3న 3 లక్షలు ఇష్టమేమంటున్నా. ఓకేనండి, రియలీ సారీ, చిన్నపాటి డిస్టర్బెన్స్ వచ్చింది. సో దీని ప్రకారం చూస్తే 3,66,494 మంది మే 9న మనకి టోటల్ కోవిడ్ కేసులు వచ్చినాయి. అది ఇంకా తగ్గింది మనకి. దాదాపుగా మే 10న 3,29,942. తర్వాత మళ్ళీ 3,48,421. నిన్న చేసిన దాని ప్రకారం 3,62,727. సో 90 లక్షల మందికి చేస్తే 22 లక్షల మందికి ఇప్పటివరకు కోవిడ్ సోకిందండి. సో అది ఎంత పర్సెంట్ వస్తే చూద్దాం, చూసి దాన్ని బట్టి వెళ్దామండి. 20 లక్షలు డివైడెడ్ బై రఫ్ ఫిగర్ తీసుకుందాం అండి, 22 లక్షలు. ఎందుకంటే అది మనకి పర్సంటేజ్ మరి యాక్యురేట్ అవసరం లేదు కాబట్టి 22,000 22 లక్షలు డివైడెడ్ బై 90 లక్షలు. యాక్చువల్గా లెక్క ప్రకారం చూస్తే నాకు 24% వచ్చిందండి, 24.4%. ఇది ఆ రఫ్ ఇవన్నీ పక్కన పెడితే అంటే దాదాపుగా మనం 25% దగ్గర ఉన్నాం. ప్రతి 100 మందిలో 25 మంది కోవిడ్ బారిన పడుతున్నట్టు లెక్కల ప్రకారం. మనకు పర్సంటేజ్ ఎంత ఇచ్చారో చూద్దామండి. అఫీషియల్గా గవర్నమెంట్ పర్సంటేజ్ ఎంత ఉందో చూద్దాం. లాస్ట్ 5 రోజులది తీసుకుంటే
టోటల్ కేసులు, యాక్టివ్ కేసెస్, డిశ్చార్జ్డ్ అండ్ యాక్టివ్ కేసెస్ మరి ఎలా తీసుకుంటున్నారో తెలీదు. నేను టెస్ట్స్ నెంబర్ ఆఫ్ టెస్ట్స్కి టోటల్గా నెంబర్ ఆఫ్ కేసెస్కి టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్కి అట్లాగే నెంబర్ ఆఫ్ టెస్ట్ ఇప్పటివరకు జరిపినాయి 5 రోజులుగా జరిపిన టెస్టులకి, అట్లాగే గత 5 రోజులుగా నమోదైన కోవిడ్ కేసెస్ని పెడితే దాదాపు 25% జరిగిందండి 5 రోజుల్లో. 7 days యావరేజ్ తీసుకుంటే బహుశా మనకు కొంచెం బెటర్గా మనకు అండర్స్టాండింగ్ తెలుస్తుంది. సో అది మీకు కొంచెం అంటే 100 మందిలో 25 మందికి అయితే ఖచ్చితంగా కోవిడ్ సోకుతుందండి. సో అది ప్రస్తుతానికి మన దేశంలో ఉన్న పరిస్థితి, గత 5 రోజులుగా ఉన్న పరిస్థితి యావరేజ్గా తీసుకుంటే ఇలా ఉంది. మరి ఇప్పటికన్నా కొంచెం జాగ్రత్త పడితే మంచిది. సో ఓవర్ వ్యూలో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటుందని చూద్దాం. సో ఇప్పటివరకు కోవిడ్కి సంబంధించి మనకున్న ఇన్ఫర్మేషను అన్నిసార్లు ఇలాగే ఉంటుందని చెప్పలేం. సో కోవిడ్ కేసెస్ కొంచెం తగ్గుతున్నాయి కదా అంటే తగ్గింది ఏమీ ఎక్కువ తగ్గలేదు, మా అయితే 10-15 వేలు 20 వేలు తగ్గినట్టు తగ్గినాయి అంతే. సో కాబట్టి మనం తొందరపడద్దు. 3,50,000 కేసులు ఉంటున్నాయి. సో ప్రస్తుతానికి వ్యాక్సిన్లో కూడా బహుశా మనకు అంత అందుబాటులో ఉండకపోవచ్చు. గవర్నమెంట్ మరి వ్యాక్సిన్లు అయితే లక్షలు అడ్మినిస్టర్ చేస్తున్నారని చెప్తున్నారు. కొన్ని చోట్ల సరిగ్గా వ్యాక్సిన్ అందడం లేదు, ఇది కూడా ఉంది. సో మరి అది ఎలాగా ఏంటి అన్నది తెలియదు. సో రెగ్యులర్గా చెప్పేదే హెల్త్ ఇన్ఫర్మేషన్ ఒకసారి రిపీట్ చేసుకుందామండి. సో కోవిడ్ వచ్చిన వాళ్ళకి మోస్ట్ కామన్ సింటమ్స్ ఏంటంటే జ్వరం ఉంటుంది, పొడి దగ్గు ఉంటుంది, అలసట ఉంటుంది. తక్కువగా వినపడేవి ఏంటంటే నొప్పులు, తర్వాత తలపోట్లు ఇలాంటివి ఉంటాయి. గొంతు కాస్త సోర్ త్రోట్ అంటే కొంచెం గొంతు మంటగా ఉంటుంది, ఆ టైప్ ఉంటుంది. డయేరియా అంటే విరోచనాలు. కంజక్టివైటిస్ అంటే తెలియదు, తర్వాత చూద్దాం. హెడేక్, తలపోటు ఉంటుంది. లాస్ అండ్ టేస్ట్ ఆఫ్ స్మెల్, చర్మం వచ్చినాక ఆబ్వియస్గా ఉండేది. చర్మం మీద ర్యాషెస్ వస్తాయి. డిస్కలరేషన్ ఆఫ్ ఫింగర్స్ అండ్ టోస్, మన చేతి వేళ్ళ గోళ్ళకి, చేతి గోళ్ళకి, అట్లాగే కాలి గోళ్ళకి కలర్ అనేది తగ్గిపోతుంది. సో ఇటువంటివి ఉంటాయండి. సో ప్రివెన్షన్ సంబంధించి అలా చూద్దాం. మనం కోవిడ్ని ప్రివెంట్ చేయాలంటే మీ చేతుల్ని ఎప్పటికప్పుడు తుడుచుకోవాలి. అట్లాగే సబ్బుతోటి వాటర్ యూస్ చేసుకొని ఎక్కువగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్ ఉంటే దాన్ని ఎక్కువ వాడే ప్రయత్నం చేయండి. అట్లాగే సేఫ్ డిస్టెన్స్ పాటించండి. ఎవరన్నా దగ్గున తుమ్మిన ఆ విషయంలో కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. చేతిని ఇలా పెట్టుకొని అడ్డు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో మాస్క్ కంపల్సరీగా వాడండి. ఎవరైతే కోవిడ్ లేదో వాళ్ళందరూ ఒక మాస్క్ అనేది బయటకు వెళ్ళే వాళ్ళందరూ వాడండి. మీ కళ్ళని కానీ ముక్కుని కానీ నోరుని కానీ టచ్ చేసే ప్రయత్నం చేయదు. ఇప్పటికే నేను చాలాసార్లు చేసినట్టున్నాను, దయచేసి చేయకండి. ఇంట్లో ఉన్నాను కదా తెలియజేసేస్తున్నాను. మీ అట్లాగే ముక్కుని మౌత్ని ఎల్బోతో కాల్ చేయడం చెప్పాను కదా, అది స్టే హోమ్, ఎక్కువగా ఇంట్లో ఉండే ప్రయత్నం చేయండి. జాబ్కి వెళ్ళేవారు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మనుషులతో ఎక్కువ కాంటాక్ట్ ఉంటారు కాబట్టి మీరు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈ విషయంలో. దయచేసి మన దేశాన్ని కాపాడుకోవడానికి ఇదే మనకున్న అవకాశం. బహుశా మీకు పరిస్థితి చేయడానికి మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్స్ని సంప్రదించండి. ట్రీట్మెంట్స్ మనకు అవసరం లేదు. సో మీకు మనం చదువుకున్నా మనకు అంత అర్థం కావు. సో అవి జనరల్గా చెప్పేవన్నమాట. సో ఇది ప్రస్తుతానికి మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. మనకి ఏదన్నా న్యూస్లో కనుక ఏమన్నా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటే చూద్దాం. అండ్ రీసెంట్గా నిన్న ఒక విషయం జరిగిందండి. ఏంటంటే అది నేను చెప్పలేకపోయాను. గంగా నదిలో దాదాపుగా 100 శవాలను అలా పడేశారట. ఉత్తరప్రదేశ్లో నదిలోకి వదిలేశారంట. ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ వెళ్ళే రూట్లు ఎక్కువ కనుక్కున్నారంట. నిజంగా అంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నామా అనిపిస్తుంది. అసలు చనిపోయిన వాళ్ళని అలా వదిలేయడం ఏంటో అర్థం కావడం లేదు. మరి అక్కడ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయో తెలియదు. సో ఉత్తరప్రదేశ్ వాళ్ళు బీహార్ గవర్నమెంట్స్లో మరి అది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అన్న దానికి సంబంధించి వెంటనే విచారణ జరిపి చేయాలి. ఎందుకంటే వాటర్లో త్వరగా కంటామినేషన్ అయితే అది ఇంకా పెద్ద ప్రాబ్లం. వాటర్లో లిక్విడ్లో కంటామినేషన్ జరిగితే అది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, చాలా డేంజర్ కూడా. మరి ఇంత డేంజరస్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా దాన్ని లైట్ తీసుకున్నారు అక్కడ లోకల్ అథారిటీస్ అని
వినిపిస్తుంది. న్యూస్ ఛానల్స్ కూడా కవర్ చేస్తున్నాయి, మరి అది ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు. ఏదేమైనా కొంచెం ప్రాబ్లమేటిక్గానే ఉంది. మన కంట్రీ కొంచెం చాలా స్లోగా రెస్పాండ్ అవుతుంది. అన్నీ దాదాపుగా రీసెంట్గా అప్డేట్ చేయబడ్డవే. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అదే వ్యాక్సిన్ కవరేజ్ 17.70 crores డోసెస్ ఇచ్చారని చెప్తున్నారు. మరి రీసెంట్గా ఏబిఎన్ ఛానల్, అంటే యూట్యూబ్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఏబిఎన్ ఛానల్లో ఈ డిబేట్ జరిగిందండి వ్యాక్సినేషన్కి సంబంధించి. ఇప్పుడు జరిగిందన్న క్లియర్గా తెలీదు. సో ఒకసారి అది కూడా చూద్దాం. అది కాపీరైట్ వస్తుందని భయమే చూపించడం లేదు. కాపీరైట్ ఏబిఎన్ ఛానల్లో ఉంది, చూడండి మీరు. కుదిరితే నేను ఆ లింక్ సంబంధించిన డిబేట్కి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. రెండు సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వినండి. జయప్రకాష్ నారాయణ గారు కొంచెం ఎస్టాబ్లిష్మెంట్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు, ఇక్కడ సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. నాగేశ్వర గారు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆయన క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడారు. ఒకసారి రాజకీయ నాయకుల్ని డిబేట్స్కి పిలిచి ఆ గందరగోళం చేసే కంటే ఇలాగా ఎవరైతే కొంచెం నాలెడ్జబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళతో డిబేట్ చేయడం బెటర్ ఏమో. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎంతసేపు విషయాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు తప్ప వివరణ ఏమి ఉండదు. ఇలా విషయం తెలిసిన కూర్చోబెట్టి చెప్తేనే అసలు డిబేట్ ఏదైనా ఫలితం ఉంటుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది. బహుశా మన మీడియాలో ఉన్న వాళ్ళు కూడా రాజకీయ నాయకులు తీసుకోవడం కంపల్షన్ అయిపోవడం వల్ల తీసుకొస్తున్నారు. చాలా డిబేట్లు చూశాను, చాలా వేస్ట్ డిబేట్స్ చాలా ఎక్కువ జరిపారండి. సో ఐ బిలీవ్ దట్ ఇటువంటి వేస్ట్ డిబేట్స్ ఇలాంటి కోవిడ్ క్రైసిస్ టైంలో చేయడం అనేది చాలా చండాలమైన విషయం. కొన్ని వేస్ట్ డిబేట్స్ జరిగినాయి చాలా న్యూస్ ఛానల్స్లో. దీనికి సంబంధించి రకరకాల ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో లెట్స్ హోప్ దట్ ఇట్ వోంట్ బి లైక్ దిస్. అండ్ అంత పెద్దగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, బట్ సమ్హౌ మరి మాట్లాడుకోవడానికి ఏమన్నా తెలియదు. కానీ సరే, ముందర మనం అసలు కేసెస్ ఎందుకు తగ్గాయో దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఒక రోజు క్రితం మింట్లో ఎర్లీ ట్రెండ్ ఆఫ్ డిక్లైన్ ఇన్ డైలీ న్యూ కోవిడ్ కేసెస్ అండ్ డెత్స్ నోటెడ్ ఇన్ ఇండియా. మింట్లోకి చూద్దామండి. మింట్లో ఎలాగా రిపోర్ట్ చేశారు చూద్దాం. ఇది 2 minute రీడే, సో కాబట్టి ఇట్ వోంట్ టేక్ టైమ్. ఇది 11th May 2021 పోస్ట్ చేసిన ఆర్టికల్ అండి. ఫ్యూ స్టేట్స్ దట్ ఫస్ట్ witnessed a steady rise in the number of coronavirus cases at the beginning of the deadly second wave of the pandemic are now seeing a plateauing of new infections, Health Ministry said on Tuesday. Maharashtra, Uttar Pradesh, New Delhi, Rajasthan, Gujarat were among the states hit hardest when the second wave of the COVID-19 pandemic exploded. The central government has said that early trend of decline in daily new COVID-19 cases and deaths has been noted in India. Maharashtra, Uttar Pradesh, Andhra Pradesh, Delhi, Rajasthan, Haryana, Chhattisgarh, Bihar and Gujarat also showing continuous decrease in daily new COVID-19 cases, a top official of the Health Ministry said at the routine health briefing today. Madhya Pradesh, Uttarakhand, Jharkhand, Telangana, Chandigarh, Ladakh, Daman Diu, Lakshadweep, Andaman Nicobar Islands show continuous decrease in daily new COVID-19 cases, he added. On India's COVID positivity rate, the center has stated that the country's national COVID-19 positivity rate is at 21%. Because 21% అనే చెప్తున్నారు, బట్ యాక్చువల్లీ ద నెంబర్ ఆఫ్ కోవిడ్-19 కేసెస్ లాస్ట్ 5 days చూస్తే 25%. అఫ్కోర్స్ వాళ్ళు తీసుకునేది లార్జ్ స్పాన్, అంటే 2 weeks స్పాన్లో తీసుకుని చెప్తే అది రావచ్చు. ఇప్పుడు యాజ్ నార్మల్గా 2 weeksలో తీసుకుని యావరేజ్ చేసి చెప్తున్నారండి. లాస్ట్ 5 days చెప్తున్నాను నేను అంతే. సో దాని ప్రకారం వెళ్ళారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డీజీ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ said that on 30th April
19,45,299 tests were conducted in the highest ever in the world అని చెప్తున్నారు. 19 lakhs వరకు కండక్ట్ చేశారని. బట్ 19 lakhs కంపేర్డ్ టు అవర్ ఇండియన్ పాపులేషన్ ఇస్ నథింగ్. సో ఒకసారి దాన్ని కూడా చూసేద్దామండి. సో 19 lakhs అంటే బ్లాక్ కూడా ఆగండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాక్ట్ తీసుకుందాం. 19,45,299 కదా. సో రఫ్గా 19,50,000 తీసుకుందామండి. తీసుకుని విల్ జస్ట్ చెక్ మన ఇండియన్ పాపులేషన్లో అది ఎంత పర్సెంటేజ్ ఒకసారి చూద్దామండి. అంటే 8,50,000 19,50,000 కదండి. డివైడెడ్ బై మనం 135 crores అండి అఫీషియల్గా. ఇప్పటికి 7,00,000 కోట్లు, 13 కోట్లు, 35 కోట్లు అండి. ఓకేనండి. 100 చూసారా. సో దాని ప్రకారంగా సరే ఇలా చేస్తే రాదు. ఒక నిమిషం, ఇప్పుడు ఇంత వచ్చింది కదా, ఇది పర్సంటేజ్ అంటే దీన్ని 100 పెట్టి గుణించాలి. 0.14% అండి. ఓకేనండి. మన దేశ పాపులేషన్లో 19 లక్షలు అంటే చాలా ఎక్కువ అని చెప్తున్నారు కదా. 0.14%. సో అదంతా కలుపుకుంటే 15 వేసుకోవచ్చు. 0.15% డైలీ చేస్తున్నామండి. సో 1% పూర్తి అవ్వాలంటే ఎన్ని రోజులకి 1% పూర్తవుతుందో చూద్దామండి. సో ఓకేనా, 0.15 ఒక రోజుకి 0.15 అవుతుంది కదన్న. సో దీన్ని 5 పెట్టి గుణిద్దాం. అవ్వట్లా, 7 పెట్టి గుణిద్దాం. సో దేశంలో 1% ఆఫ్ పాపులేషన్ని టెస్ట్ చేయాలంటే దాదాపుగా 7 రోజులు పడుతుందండి. 1% పాపులేషన్ టెస్ట్ చేయాలంటే. సో ఇప్పుడు ఇది 100 రోజులు, 7 రోజులకి 1% అంటే 700 రోజులు పడుతుందండి. అంటే దాదాపుగా 2 సంవత్సరాలు పడుతుందండి. మన దేశంలో ఉన్న మొత్తం అందరినీ ఒకసారి టెస్ట్ చేయాలంటే, ఈ లెక్కను టెస్ట్ చేయాలంటే మొత్తం అందరినీ 2 సంవత్సరాలు పడుతుందండి. సో 2 సంవత్సరాలకి మన దేశంలో జనాభాలో కోవిడ్ ఉందా లేదని టెస్ట్ చేయడానికి సరిపోతుంది. సో ఇలాగుంటే కనుక మరి ఎలా మనం కోవిడ్ని నివారించగలం? టెస్టింగ్లోనే ఎంత స్లోగా ఉంటాయి అని అంటున్నాం. సరే, మనం ఒకసారి వ్యాక్సినేషన్ కూడా చూద్దామని. వ్యాక్సినేషన్ చాలా ఎక్కువ చేస్తుందని ఫీల్ అవుతున్నాం కదా. సో ఇప్పటివరకు వ్యాక్సినేషన్ ఎలా జరిగిందంటే మనకు దానికి సంబంధించి డేటా ఉంటే అది కూడా ఒకసారి చూద్దాం. సో మోస్ట్ ప్రాబబ్లీ వ్యాక్సినేషన్ సంబంధించి క్లియర్ డేటా ఇచ్చి ఉండరు అనుకుంటున్నాను. ఎందుకంటే దాని క్లియర్ డేటా ఇస్తే రేపు పొద్దున్న గొడవలు జరిగిపోతాయి. అంతే కదండి. అప్పుడు గవర్నమెంట్లు ఇచ్చింది వాళ్ళ నెంబర్ పెద్ద చూపించుకుంటే వాళ్ళకి హ్యాపీ. ఇచ్చింది టోటల్గా దేశంలోని జనాభాకి వేయాలి, ఎంత వేయాలని చెప్తే మాత్రం అది చాలా ప్రాబ్లం అవుతుంది. సో అది కూడా మనం చేయొచ్చు, ఆ లెక్క కూడా మనం తీయచ్చు. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. అలా అన్నా కూడా చేయొచ్చు. వస్తుందో లేదు చూద్దామన్నా. ఉంటుంది కరోనా వైరస్ ఇక్కడ దాకా లెక్కలేదు. స్టాట్స్ ఇదిగోండి వచ్చింది. సో అదండి. ఎందుకంటే జనాలకు కూడా తెలియడం లేదు. వాళ్ళు ఏంటంటే కొంత ఇన్ఫర్మేషనే లభిస్తుంది. మీడియా ఛానల్స్లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. అసలు ఎన్ని హాస్పిటల్స్లో ఎంత బెడ్స్ ఉన్నాయి, మనకి ఎన్నికల్లో చూడండి, ఏ రోజున ఏమంటామో ఏ నియోజకవర్గంలో ఎన్నోట్లు ఆడుకొచ్చినాయని వరుసగా పట్టీలు పెట్టి కవరేజ్ ఇచ్చి లైవ్ కవరేజ్ ఇచ్చి చెప్తారు. ఇంత ప్రమాదం జరుగుతున్నా ఏ మీడియా ఛానల్ కూడా అసలు ఏ హాస్పిటల్ బెడ్లు ఖాళీగా ఉన్నాయి, ఆక్సిజన్ సిలిండర్స్ ఎక్కడ లభిస్తున్నాయి, ఎంత మేరకు లభిస్తున్నాయి, ఎంతమందికి అవకాశం ఉంది, వీటి మీద ఏ న్యూస్ ఛానల్ కూడా అసలు అప్డేట్ ఇవ్వట్లేదండి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకి అటు ఇటు తిరుగుతున్నారు హాస్పిటల్ కోసం, ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి. మన సౌత్లో పరిస్థితి ఎలాగుందో అది కూడా తెలియదు. లాక్డౌన్ పెట్టేశారు, ఎవడో బయటకు తిరగకూడదు, ఆబ్వియస్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు. న్యూస్ ఛానల్స్లో కూడా ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అవ్వట్లేదు. ప్రజలు భయపడతారు అది చెప్తున్నారు, కానీ భయపడడం కాదు, విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు వివరం తెలియకపోతే, పరిస్థితి ఎంత ప్రమాదకరమో తెలియకపోతే వాళ్ళు ఏ రకంగా ప్రిపేర్ అవుతారు?
ఇప్పుడు ఏం చెప్తున్నారు, థర్డ్ వేవ్ కూడా వచ్చే ప్రమాదం. సెకండ్ వేవ్ ఎంత భయంకరంగా ఉంటే థర్డ్ వేవ్ ఇంకెంత భయంకరంగా ఉంటుంది. ఫస్ట్ వేవ్ ఏదో నార్మల్గా అయిపోయింది అన్నమాట. సెకండ్ వేవ్లోనే కేసులు ఈ స్థాయిలో వస్తే ఒకవేళ నిజంగా థర్డ్ వేవ్ కనుక ఇలా వ్యాక్సిన్లు తక్కువ ఇచ్చుకుంటూ వెళ్ళారనుకోండి, వ్యాక్సిన్ ఎంత ఇస్తున్నారో చూడాలి, చూసిన తర్వాత కానీ తెలియదు. సో ఈ రేంజ్లో ఇచ్చుకుంటే రేపు పొద్దున పరిస్థితి ఏంటి, అది కూడా ఇంపార్టెంటే కదా. ఓకేనండి, సారీ ఏమనుకోద్దాం, మధ్యలో పాస్ చేయాల్సి వచ్చింది. సో దీని ప్రకారం ఏంటంటే వ్యాక్సినేషన్స్ అనేది మనకి గూగుల్ ప్రకారం చూస్తే 16 జనవరిన మనకి వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు మనం 10% జనాభాకి వేసామండి. ఈ 10% జనాభా ఇప్పుడు ఆల్రెడీ మే 12 కాబట్టి ఇంకో 4 రోజులు 5 నెలలు అవుతాయి. సో మనం ఏంటంటే రఫ్ ఎస్టిమేట్గా తీసుకొని చూస్తున్నామండి. సో దాని ప్రకారం ఇప్పటివరకు 17 కోట్ల డోసులు అయితే ఇప్పటివరకు అందరికి ఇచ్చారు. అందులో యాక్చువల్గా ఈ డోసులు అయితే 17 కోట్లు ఇచ్చినప్పటికీ టోటల్గా 10% జనాభాకి ఈ డోసులు ఇవ్వడం జరిగింది. సో 10% జనాభాకి టోటల్గా డోసులు ఇవ్వడానికి 5 నెలలు పట్టిందండి. 5 నెలలు ఇంకా 90% అన్నారు, అంటే 45 నెలలు, అంటే దాదాపుగా 3 సంవత్సరాలు పడతాయి. 3.5 సంవత్సరాలు అనుకుంటా. 12 36 పోగా ఇంకా 5 4 9 నెలలు, 3 సంవత్సరాలు 9 నెలలు పడుతుంది ఇది ఇప్పుడు ఇచ్చిన దాంట్లో వెళ్ళాలంటే. సో 3 సంవత్సరాల 9 నెలలు పడుతుందండి దేశంలో అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి. సరే, డిబేట్ కనుక మీరు ఏబిఎన్ చూస్తే కనుక వాళ్ళు 6 నెలలు ఇదంతా చేసేయచ్చు, 6 నెలల తర్వాత మనకు అంతా చేసేయచ్చు, మనం చాలా వరకు సేఫ్ అయిపోతామని చెప్తున్నారు. 6 నెలల వరకు కోవిడ్ ఆకుండా ఉంటుందా? 6 నెలల వరకు మీరు వ్యాక్సిన్ తయారు చేసుకుంటే ఆ తర్వాత నేను వచ్చి జనాల మీద పడతానని చెప్పుద్దా? మొన్న 6 నెలలకి కోవిడ్ అయిపోతుందని అవడం చెప్పగలరా? అదే క్వశ్చన్ అడిగారు నాగేశ్వరరావు గారు. 6 నెలల వరకు కోవిడ్ ఇదే రేంజ్లో వెళ్తుందని చెప్తాము. మనం చూసుకోవాల్సింది ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు కోవిడ్ ప్యాటర్న్ చూడలేదు కదా, కోవిడ్ ప్యాటర్న్ కూడా చూద్దామండి ఒకసారి. కోవిడ్ ప్యాటర్న్ చూస్తే మనకు అర్థమవుతుంది. మనకి ఇది ఏంటంటే మనకు ఫస్ట్ ఇక్కడ కేసెస్ ఏంటంటే June 10 చూపిస్తున్నారు. మనకి యాక్చువల్గా మార్చి నుంచి ఉందండి మనకి కేసెస్. షో ఆల్ కొడదామండి, మనం ఇండియా వైజ్గా చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మరి ఏంటో వెరైటీగా ఉన్నాయి, అందరికీ గ్రాఫ్స్ వేరుగా ఉన్నాయి. సో టోటల్గా చూస్తే కనుక బహుశా మనకు కొంచెం ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటున్నానంటే కోవిడ్ కేసెస్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న కంట్రీ మన జనసాంద్రత చాలా ఎక్కువ. ఆ జనసాంద్రత అందరూ ఎంత ఎక్కువ ఉందో కూడా చూద్దామండి, కూడా వస్తుందేమో చూద్దాం. జనసాంద్రతను ఏమంటాం మనం? తెలియదు కదన్నా, అన్నీ తెలుసుకోవాలి. సో మీరు కనుక గ్రాఫ్లో కనుక క్షమించండి, మధ్యలో పాస్ ఎక్కువ వస్తుంది అందుకు. సో దీని ప్రకారం చూస్తే కనుక మీకు గ్రాఫ్లో చూడండి, ఎవ్రీ మంత్ ఎండింగ్ ఎలాగుందో చూద్దాం. కోవిడ్ మనకి దాదాపుగా ఫిబ్రవరి 0 స్టార్ట్ అనుకుందాం. ఫిబ్రవరి 1కి సూర్యుని తెగైపోతుంది. ఫిబ్రవరి 1 ఆ రోజున కనుక చూస్తే మనకు దాదాపుగా 8,000 కేసులు అండి. అదే ఫిబ్రవరి నుంచి మార్చికి వచ్చేటప్పటికి 12,000 కేసులు పెరిగింది. అంటే దాదాపు 50% ఇంక్రీజ్ చూపించింది. మార్చి నుంచి ఏప్రిల్కి వచ్చేటప్పటికి ఏకంగా 12 నుంచి 85,000, అంటే దాదాపుగా 7 రెట్లు దాకా వెళ్ళిపోయిందన్న. మళ్ళీ మీరు మేకి వచ్చేటప్పటికి అది 4 times ఇంక్రీజ్ అవుతుంది. సో బేసిక్గా చెప్పాలంటే మేబీ ఇది
ఇంక్రీజ్ అవుతున్నందుకు తప్పలేదు. మీకు ఫస్ట్ వేవ్ కోవిడ్ పీక్ 96,000 అండి. ఆ 96,000ని మనం సునాయాసంగా ఏప్రిల్ నెలలోనే 3వ తారీఖుకి మనం స్టార్ట్ చేసామండి. 3 అంటే 4వ తారీఖుకి మనం క్రాస్ అయిపోయాం. సో అట్లా ఉందండి. అంటే మనకి కోవిడ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు కూడా మనం నెగ్లిజెంట్గా ఉండి బయట తిరిగితే ప్రమాదం. అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అసలు మరి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, న్యూస్ ఛానల్ ఫాలో అవ్వకండి. ఆల్రెడీ చెప్పినట్టు కొన్ని ప్రో ఎస్టాబ్లిష్మెంట్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, అవి కొంచెం ఎక్కువ ఉన్నాయి. అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతారు. సో అది కొంత చూడండి. కొంచెం క్రిటికల్గా థింక్ చేసి వాస్తవాలను ముందర పెట్టడానికి ట్రై చేసే ఛానల్స్ కొన్ని ఉన్నాయి. అవి చూస్తే మనకి అసలు బేరీ చేసుకుంటే అర్థమవుతుంది ఎంత మేరకు విషయాన్ని మనం గ్యాదర్ చేసుకోగలుగుతున్నాం. 2 sides ఆఫ్ ఆర్గ్యుమెంట్ విన్నప్పుడే యూ విల్ గెట్ టు నో సమ్ సార్ట్ ఆఫ్ ట్రూత్. ఎందుకంటే ఇప్పుడు నిజం అనేది అందరూ చెప్పే ప్రయత్నం చేయట్లేదు, ఏదో రకమైన బయాస్నెస్ చూపిస్తున్నారు. సో నిజం కావాలంటే మాత్రం రెండింటిని బేరీ చేసుకోవడం ఎంత సమయం కావాలి. అందరూ చేయలేరు, బట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. రకరకాల న్యూస్ ఆర్టికల్స్ చదవండి, రకరకాల న్యూస్ ఛానల్స్ చూడండి. యూ గెట్ నో మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దీస్ పీపుల్, హౌ దే ఆర్ మ్యానిపులేటింగ్ ద డేటా. సో ఇండియాలో మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు రాలేదని WHO కూడా నమ్ముతుంది, ఎందుకంటే పొలిటికల్ రీజన్స్. సో కాబట్టి ఇప్పటి నుంచి మేల్కొని వాడికి ఊరికినే భజన చేయకుండా అతని వల్ల మన దేశానికి ఎంత ప్రయోజనం కలుగుతుంది, అతని ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే మాత్రం ఇప్పుడున్న గవర్నమెంట్ పార్ట్ ఫ్రమ్ పొలిటికల్ బయాస్ను వదిలేస్తే కనుక ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఫెయిల్డ్ మిజరబుల్లీ, and they don't have any plan of action or anything. They are just simply responding to the problems at hand అంతే. సో ఇటువంటి గవర్నమెంట్ ఉంటే మరి అలాగే ఉంటుంది. బట్ ఎనీవే దట్స్ గవర్నమెంట్, ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. సో ఇది నా అభిప్రాయం. వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఈ పాండమిక్ని ఊహించడం విషయంలో, పాండమిక్ విషయంలో చాలా ఫెయిల్ అయ్యారు, అది నేను ఫీల్ అవుతున్నాను. సో దానివల్ల ఇవాళ చాలామంది చనిపోతున్నారు, చాలామందికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కొన్ని న్యూస్ ఛానల్స్లో చూస్తుంటే చాలా బాధేస్తుంది కూడా, ఇంత దయ లేకుండా తయారైపోయారు జనాలని. కొన్ని చోట్లేమో అసలు వాళ్ళ బాధ వర్ణనాతీతం, కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తుంది. ఇప్పటికన్నా కొంచెం మన నాయకులు కాస్త చేసిన తప్పులు తెలుసుకుని కొంచెం ప్రవర్తిస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. బట్ అది నేనైతే అక్కడ చూడలేదు. ఏ న్యూస్ ఛానల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎవరైతే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎవరో దీన్ని వాళ్ళు తప్పుగా కూడా భావించడంలా, జస్ట్ ఏంటంటే డినై చేస్తున్నారు, ప్రతిదీ డినై చేయడమే. అసలు ఇంత చెత్త నాయకుల్ని ఎందుకు ఎన్నుకున్నారా బాబు అనే పరిస్థితి కూడా ఉంది. యూపీలో అయితే ప్రస్తుతానికే పరిస్థితి ఉంది, ఎందుకంటే వాళ్ళు అందరికన్నా ఎక్కువ బాధపడుతుంది వాళ్ళే. అది వాళ్ళ దురదృష్టం, అంతే, మనం ఏం చేయలేం ఉత్తరప్రదేశ్ విషయంలో. సో ఇదండి. సో ఇవాళకి కొంతమందికి కొంత బాధ కలిగించవచ్చు, బట్ వాస్తవాన్ని కొంచెం చెప్పేటప్పుడు చాలా ఇష్టకరంగా ఉంటాయి. సో ఆబ్వియస్గా సో లెట్స్ హోప్ దట్ మన కంట్రీ దాని నుంచి బయటపడుతుందని, ఈ కోవిడ్ సంక్షోభం నుంచి బయటపడాలని కోరుకుందాం. మన వంతుగా మనం ఏం చేయాలో చేద్దాం. సో ఒక 6 నెలల వరకు పరిస్థితి వ్యాక్సిన్ విషయంలో రెండు విషయాలను ఎలాగా ఉంటుంది. ఎక్కువ హోప్స్ పెట్టుకుని వెళ్ళకండి. గవర్నమెంట్లు వ్యాక్సిన్ తయారు చేసే విషయంలో చాలా వెనకబడ్డాయండి డెసిషన్స్ తీసుకోవడంలో. ట్రంప్ని అందరూ తిట్టుకున్నారు, కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయం నిజంగా అతను ఎంత ముందు చూపుతూ ఆలోచించడం అర్థమవుతుంది. అంత పెచ్చోడు కూడా వాళ్ళ దేశ జనాభాకి 2 రెట్లు వ్యాక్సిన్ డోసులు ముందరే ఆర్డర్ పెట్టేశాడండి. అది నాయకుడు అంటే అట్టా ఉండాలి. కానీ ఇక్కడ ఎలాగ ఉన్నారంటే దేశ జనాభాకి ఆయన ఆర్డర్ పెట్టిన దానికి అసలు సంబంధమే లేదు. అంత అలాగ ఉన్నారండి మన వాళ్ళు, నాయకులు. అంటే సగం జనాభా భరించుకోవాలి, ఫ్రీగా ఇచ్చేస్తే జనాలు ఏమీ చేయరన్న టైప్లో ఉన్నారు. ఇంకా మరి ఫ్రీగా ఓట్లే లేదు కదా, అందుకని మనం ఫ్రీగా ఇవ్వమన్నట్టు చెప్తున్నారు. అంటే సొంత జేబుల నుంచి డబ్బులు తీసినట్టు. వీళ్ళేం సొంత జేబుల నుంచి డబ్బులు ఏం తీయట్లేదు, మనల్ని దోచుకున్న డబ్బుల నుంచి మనకు ఇస్తున్నారు అంతే. ఇప్పుడు కూడా చేసేది అదే. సో ఇక్కడ అధికారంలో కొంతమంది లేరు కాబట్టి వాళ్ళు మరి ఇలా చేస్తున్నారు. మిగతా చోట్ల అధికారంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. సో ఏ రకంగా చూసిన ఇదే పరిస్థితి. కాబట్టి మనం కొంచెం నెక్స్ట్ టైం మాత్రం ఎలక్షన్స్లో ఇలాంటి దరిద్రం ఎన్నుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఓట్లేండి ఆయన. లేకపోతే ఇలాంటి పరిస్థితి ఇంకోసారి వచ్చిందంటే మన దేశం కూడా మిగలదు.
అంటే పెట్టుబడి సర్దుకోవడం కూడా ఏమి ఉండదు, అందరం పోతాం. డబ్బు ఉన్నాడంటే ఆడికి ఎలాగున్నా పర్లే, ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకుంటాడు, మనం చేయలేము అది. సో ఇప్పటికన్నా కొంచెం తెలుసుకొని ఎవడు పడితే అడుగు ప్రలోభాలకి లొంగిపోయి ఆడు 1000 రూపాయలు ఇస్తే అడుగు ఓటేయడం అని కొంచెం తిన్నగా సరైన వాళ్ళని ఎన్నుకుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్ కోసం, హాస్పిటల్లో బెడ్ కోసం అక్కడికి తిరగాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పటికన్నా తెలుసుకుని ఎన్నికల టైంలో సరైన వాళ్ళని ఎన్నుకోండి. ప్రస్తుతానికి మాత్రం కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ దీని తర్వాత వీడియో చేస్తాను. సో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఏంటో అంత చూద్దాం తర్వాత. సో ప్రస్తుతానికి ఇది. జై హింద్.